ఓంకారరూపుడై ఓంకారవాచ్యుడై ఓంకారభావంబు నుడువువాని తత్వార్థవేదియై తత్వస్వరూపుడై తత్వార్థమును చెప్పదనరువాని నిత్యుడై శుద్ధుడై నిర్మలజ్ఞానుడై సత్యస్వరూపుడై సాక్షియగుచు బ్రహ్మమై బ్రహ్మకు బ్రహ్మంబు తెలుపు సుబ్రహ్మణ్య దేవుడై ప్రబలువాని అరుణగిరియందు వాసమై యమరువాని శరణమనియడి భక్తుల సాకువాని రమణ మునినాథు మ్రొక్కుదున విమల చరితు నిత్యుడాతడు నామదిని నిలుచుగాక. Namo Ramana to all. From Bhagavan devotees of the Ohio Ramana Satsang Group. I am Ramana Sanat Mungamuru, coordinating from the Ohio Ramana Center. We are happy to be part of these online celebrations of Bhagavan's 145th Jayanti. We will start our offering with Srimati Lakshmi Kanuri, singing a composition on Bhagavan's biography in Telugu, Sri Ramana Geetam. నమో రమణ. ఓ రమణ 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 నా స్వామి అరుణగిరి నిలయ రమణ, భక్తులను రక్షింపగా అవనిపై అవతరించిన స్కందుడా, తిరుచుళి గ్రామంబున గురుదేవాళగమ్మ సుందరులకు పుణ్యాల ఫలముగాను రెండవ పుత్రుడై పుట్టితివిగా. షోడశాబ్దము నాటికి ఒకనాట మృత్యు భయమట కలుగగా, భావనల మరణంబును ఓ రమణ అనుభూతి పొందితివిగా. కాయంబు కాష్టంబులా గురుదేవ కాలిబూదిగా మారినా, మారని సత్యమైన నీలోని నేనుగా నిలిచితివిగా. శాశ్వతుడ ఆ నేనును నేనింక సచ్చిదానందమయుడా అను ఎరుక మెరుపువలెను నీలోన తళుకుమనే క్షణములోన. తిండి తిప్పల మీదను ఓ రమణ చదువు సంధ్యల మీదను నిర్లక్ష్య భావమొదవా మనసంతలోనికే మరల జోచ్చే. పితృ సందర్శనము నీలోన చేయు కోరిక తీవ్రమై, అరుణాచలంబు చేరి నీ తండ్రి శివుని గని తనిసితివిగా. ఉపవీత వస్త్రంబులా ఓ రమణ దూరాన పారవైచి, కౌపీనధారి వగుచు గుడిలోన తపమునకు పూనితివిగా. పాతాళలింగ గుహలో ఓ రమణ కారు చీకట్లు గమిలో, ఆత్మ వెలుగే తోడుగా నిష్టమై చేసితివి కష్ట తపము. తేళ్ళు జెర్రులు ప్రాకిన కాయంబు రక్తసిక్తంబైనను, బాహ్య విస్మృతి కలిగియు నీవుండ ఎన్నో మాసాలు గడిచే. నిశ్చల ధ్యానంబునా నీవుండ తుంటరులు నిను చేరియు, రాయిరప్పలు రువ్వగా శేషాద్రి స్వామి కన్గొనె అంతటా. ఆయన యోగి ఎగుట గుర్తించె నీ స్థితిని సులువుగాను, గుర్తించి నిన్నాతడు కొండపైన శ్రమంబున చేర్చెను. చూత గుహలో మౌనిగా ఓ రమణ ధూళి కల్మషదేహిగా,
నీవుండని తల్లియు వచ్చి నిన్గాంచి పరితపించే. బ్రతిమాలి రోధించియు నిన్నామె గొంపోవ యత్నించెను. స్థిరధీర చిత్తుండవై యోగీశ చెలియింపవైతి నీవు. జీవులను భగవంతుడు తమ తమ ప్రారబ్ధమును బట్టియు ఆడించుచుండునంతే. జరిగేది జరుగక తప్పదిలలో. జరుగరానిది ఎంతగా మానవుడు బాధపడి యత్నించినా, జరగబోదిది తథ్యము మౌనంబే ఉత్తమంబైన తెరువు. అని నీవు వ్రాతలోన అమ్మకును చేసితివి ఉపదేశము. విగతాశయగుచునామే మధురకున్ వెళ్ళలేకనే వెళ్ళెను. అవ్విరూపాక్ష గుహలో సహజ స్థిత యోగిగా వెలయుచుండా, వచ్చి గణపతి శాస్త్రియు నీ పాద పద్మముల వ్రాలెనంతా. మౌనంబు వీడి నీవు నేను అను తలపునకు మూలంబును వెదకగా మనసునందే లీనమైపోవునదే తపము చూడా. మంత్రజప వేళ ఎందు ఆ మంత్రనాదమెందుద్భవించు, అచ్చోట పరికింపగా మనసందెలీనమగు తపమునదియే. అని పలుక ప్రేమ మీరా ఆ మౌని ఆనంద సంతృప్తుడై, రమణ మహర్షి ఎనియు భక్తితో ప్రకటించె నీ నామము. భగవానుడని భక్తులు భక్తితో నిన్పిలువదగు నంచును. కావ్యకంఠుడు పలుకగా ఆ పేర పరగితివి విఖ్యాతిగా. అరుణాచలంబు పైన రమణర్షి స్కందాశ్రమమునందును, నమఃశివాయ గుహలో ఆ పైన అంతటా నుంటెవివే. కాలంబు గడువగాను నీ పేర ఆశ్రమము వెలసె భగవాన్. ఆర్తులు జిజ్ఞాసువుల్ వచ్చిరి నీ దర్శనము కోరియు. మితహితోక్తుల తోడను గురుదేవ దయతోడి దృష్టితోను, వారల వగపు తీర్చి యోగీశ శాంతి కూర్చుచునంటివే. నీవెవరో తెలిసి కొన్నా అంతయు అవగతం బగును నీకు. నీ హృదయ కుహరంబునా అహమంచునున్నదే బ్రహ్మచూడా. నేనెవడనను ప్రశ్నయే సూటిగా ఆత్మచెంతకు చేరును, అని నీవు నిత్యంబును ఆచార్య చాటుచుంటివి సత్యము. తలకెక్కు వెట్టినట్టి బాణంబు తప్పిదా తలపాగను, ఛేదించి పోవునటులా గురుకృపా సవరించు కర్మ ఫలము. నేను నేనను మాటయే సృష్టిలో తొలి తలపు ఎగుట చేత, దానినే మంత్రంబుగా నిరతంబు స్మరింపవచ్చుగాక. దేహాభిమానం వేగా మానవుల కష్టాల కన్నింటికి కారణము ఎంచి చూడా, అద్దాని వదలుటే ముక్తి పథము. అది నేను ఇది నేనను భావన తొలగిపోయిన ఎంతటా, నిక్కంపు నేను మిగులా అది ఏ ఆత్మయై వెలుగునంతే.
పులినోట పడిన కండ నా దృష్టి పరిధిలో పడిన వారు తప్పుకోలేరు ఇలలో అని నీవు అభయంబునొసగితివిగా. గురువు దైవము ఆత్మయు నిక్కముగనొక్కటే పరికింపగా గ్రహణ శక్తిని బట్టియు వారి కృపలభ్యమగు సహజంబుగా. గదిలోని చెత్తనంతా బయటికి పారవేసిన ఎట్టులా తలపులానన్నింటినీ వీడుటే శాంతికి మార్గమగును. నేనెవడనను పద్ధతిన్ సాధనను చేయలేనిచో సాధకుల్ శరణమొందిన శ్రద్ధతో వారల క్షేమంబునరయువాడా అని సులభ మార్గంబును సద్గురు తెలిపితి వివరముగాను. ఆత్మసమర్పణంబే ఏకైక సాధనము భక్తాళికిన్. నీ వద్దనున్న అమ్మా అళగమ్మ కవసాన సమయంబునా హస్తదీక్షను వసగియు ముక్తిని కూర్చితివి పుత్రుడవుగా. 77 దేవతలు స్వాగతం మొసగుచుండా నీ తనువు చాలించియు ఓ రమణ చేరితివి స్వస్థానము. నీ జ్యోతి గగనంబునా తేజమై కననయ్య నట వింతగా నీ కాంతి మా లోపల నిలుపు మా కరుణాల బాలరమణ. ఎన్ని జన్మల పుణ్యమో ఓ రమణ నీపైని తలపు కలిగే నీ నామస్మరణ నాలో నిరతమ్ము కొనసాగ చేయుమయ్యా. నిరతమ్ము కొనసాగ చేయుమయ్యా. నమో రమణ. Uma Sahasram, a magnum opus composition of Kavyakantha Sri Vasishta Ganapati Muni. Nayana composed these 1000 shlokams in various Sanskrit meters as an offering to Mother Goddess Uma for bestowing his guru, Bhagavan Sri Ramana Maharshi. Srimati Vasanta Malavika Damalla will recite the 28th Stabakam. In this 28th Stabakam, Nayana praises Goddess Renuka. This Stabakam is composed in Vasanta Tilaka meter. Now, to take a deeper look into a couple of verses in the Stabakam. In the first 2 verses, Nayana praises the smile of Mother, which is going to bestow bliss to the devotees. Then, Nayana praises the goddess Uma as the forms depicted in the Dasa Mahavidya. ఓం నమో భగవతే శ్రీరమణాయ. ఓం శ్రీ గణపతి మునయే నమః. ఓం శ్రీ ఉమాయే నమః. ఉమాసహస్రం 28 స్తబకః. రేణుకాదివర్ణనం వసంతతిలకావృత్తం. అంతర్వలక్షపరితిభ్రమమాదధానో వక్త్రస్య పూర్ణతుహినద్యుతిమండలస్య हासः करोतु भवतां परमं प्रमोदं शुद्धान्तपङ्कजदृशः प्रमथेश्वरस्य सम्मोहनानि तुहिनांशुकलाधरस्य सञ्जीवनानि सरसीरुहसायकस्य सन्दीपनानि विनतेषु जनेषु शक्तेः संहर्षणानि मम सन्तु शिवास्मितानि पापानि मे हरतु काचन कृत्तशीर्षा माता पदाम्बुजभुजिष्य वितीर्णहर्षा या भक्तलोकवरदानविधौ विनिद्रा वासं कमण्डलुधुनी पुलिने करोति षष्ठावतारजननावनिरेकवीरा भीमाधुनोतु दुरितानि गणाधिपस्य या भक्तरक्षणविधावति जागरूका
पुण्ये कमण्डलुधुनी पुलिने चकास्ति चेदाय चेद्गतरजा मुनिरादिदेश चिच्चेदचेद्बहुगुणस्तनयः सवित्रीं दाह्यं शरीरमखिलप्रभुरीशशक्तिः यद्याविवेश च कथा परमाद्भुतेयं पुत्रः प्रियस्तव शिरः सहसा च कर्ता कृत्ता च हर्षभरिता भवती नर्ता नो तस्य पापमपि नो तव देवि हानिः नासोऽस्यः भुजभुवामभवद्विपाकः अम्बैव सासुरभिरर्जुन भूपतिर्यां वीर्याजहार स च भार्गव आजहार तस्याः तेः परगृहस्थितिरेव हेतुः गन्धर्वदर्शनकथा रिपुकल्पितैव छिन्नानि नो कतिशरीरभृतां शिरांसि तत्पूज्यते जगति रैणुकमेव शीर्षं कृत्ताः कळेबरवतां कतिनाभयो न चेतोऽधिनोति सुरभेर्मृगनाभिरेकः प्राणा वसन्ति शिरसारहिते शरीरे लीला सरोजति शिरस्तु करेस्य कृत्तं तन्निघ्नमेतदखिलं च धियैव धीराः पश्यन्तु नन्दनगरे तदिदं विचित्रम् प्राणेश्वरी विधिपुरे लसतः पुरारेः अङ्गीकरोतु शरणागतिमम्बिका मे लब्धं निपीय यदुरोरुह कुम्भदुग्धं सम्बन्धमूर्तिरभवत् कविचक्रवर्ती अप्राप्य लोकरचनावनपातनेषु यस्यास्त्रयोऽपि पुरुषाः करुणाकटाक्षं नैवेशते किमपि सा जगदेकमाता भद्रा परा प्रकृतिरस्त्वघनाशिनीनः राका प्रबोधशशिनो हृदयोदयस्य नौका विपज्जलनिधौ पततां जनानां वेदध्वजस्य ललिता त्रिरुचिपताका काचिन्ममास्तु शरणं शिवमूलटीका मौलौ महेन्द्रसुदृशः सुमनोनिकाय संशोभिते सदसि मान्य इवाभिजातः रेणुश्च यच्चरणभूर्लभतेऽग्रपीठं त्राणाय सा भवतु भूतपतेर्वधूर्नः अम्बा वृणोति परितोप्ययमन्धकारो नात्मानमेव मम किं तु कुलं च देशं शीघ्रं मदीयहृदयोदयपर्वताग्रे श्रीमानुदेतु तव पादमयूखमाली कष्टं धुनोतु मम पर्वतपुत्रिकायाः प्रत्यग्रपङ्करुहबान्धवकान्तिकान्तम् अम्भोरुहासनमुखामरमौलिरत्ना ज्योतिर्विशेषितगुणं चरणारविन्दम् जाशिं जितानि समरे गिरिशं जिगीषोः कामस्य हंसनिवहस्य निमन्त्रणानि धुन्वन्तु मे विपदमद्रिकुमारिकायाः पादारविन्दकटकक्वणितानि तानि यः सर्वलोकमथनं महिषं जिगाय यस्यैव कर्मधमनं च तदन्तकस्य नारी नराकृतिभृतो महसस्तमङ्घ्रिं मञ्जीरनादमधुरं शरणं व्रजामि आपन्महोग्रविशरासि निमग्नमेतं दीनं त्वदीयचरणं शरणं प्रपन्नम् उद्धर्तुमम्ब करुणापरिपूर्णचित्ते वित्तेशमित्रकुलनारि तवैव भारः
लोकाधिराग्निपतितं विपदन्धकूपे संवृद्धदृष्टिमभितस्तिमिरच्छटाभिः मातः समुद्धरकृपाकलिते मृडानी पुत्रं करेण जगतामभयङ्करेण अस्य त्वदीयपदपङ्कजकिङ्करस्य दुर्भाग्यपाकविफलीकृतपौरुषस्य प्राणेश्वरि प्रमथलोकपतेरुपायं वीक्षस्वतारणविधौ निपुणे त्वमेव मृत्युञ्जयोरुमणिपीठतटीनिषन्ने ताटङ्ककान्तिबहुलीकृतगण्डशोभे माणिक्यकङ्कणलसत्करवारिजाते जाते कुलाचलपतेर्जहि पातकं नः किं ते वपुर्जननि तप्तसुवर्णगौरं कामारिमोहिनि किमिन्दुकलावलक्षं पाकारिनीलमणिमेचककान्त्युताहो बन्धूकपुष्पकलिकारुचिवा स्मरामि त्वं सुन्दरी नृपतिजातिजितस्त्वमम्बा धूमावती त्वमजरे भुवनेश्वरी त्वं काली त्वमीश्वरि शुकार्भकदारिणी त्वं तारा त्वमाश्रितविपद्धलनासिधारा त्वं भैरवी भगवती बगलामुखी त्वं रामा च सा कमलकाननचारिणी त्वं कैलासवासिनयनामृतभानुरेके को वेदते जननि जन्मवतां विभूतिः धुन्वन्तु सर्वविपदः सुकृतप्रियाणां धुन्वन्तु चाखिलसुखान्यघलालसानाम् आवर्ज्य भूरि करुणं पुरजित्तरुण्याः चित्तं वसन्ततिलकाः कविभर्तुरेताः इति श्रीमहर्षिरमणभगवत्पादान्तेवासिनो वासिष्ठस्य नरसिंहसूनोः गणपतिमुनेः कृता उमासहस्रे अष्टाविंशस्तबकः समाप्तः समाप्तं सप्तमं शतकं श्रीरमणार्पणमस्तु. We will now have Chiranjeevi Kashyap read a letter from the book Letters from Sri Ramanashramam, written by Srimati Suri Nagamagaru from Sri Ramanashramam to her brother, then living at Vijayawada. Namo Ramana. My name is Yeshwar Kashyap Kanare, and today I am going to read the 17th Lekha of Sri Surya Nagamagari Lekhalu to Bhagavan Sri Ramana Maharshi. Number 17. How do you know that you do not know anything? During the first week of last month, on one morning, an ignorant traveler came to the ashram, and after staying here for 2 or 3 days, and in accordance with the saying, Satra Bhojana Mata Nidra, eating in cold trees, sleeping in muds, went away to eat and stay elsewhere, but was all the same coming here for some days, enjoying the bliss of staying near and having the darshan of Bhagavan. Before leaving this town, he approached Bhagavan one day with great hesitation and said in humble tones, Swami, the people sitting here always ask you something and you give them some replies. When I see that, I also feel tempted to inquire, but I do not know what to ask you. How then can I get mukti? Bhagavan, looking at him endearingly and smiling, said, How do you know that you do not know anything? He said, After I came here and heard the questions asked by all these people and the replies Bhagavan is pleased to give them, the feeling that I do not know anything has come upon me. Then it is all right. You have found out that you do not know anything. That itself is enough. What more is required? Said Bhagavan. How to attain mukti by that much alone, Swami, said the questioner. Why not? There is someone to know that he does not know anything. It is sufficient if you could inquire and find out who that someone is. Ego will develop if one thinks that one knows everything. Instead of that,
Isn't it much better to be conscious of the fact that you did not know anything and then inquire how you could gain moksha? He felt happy in that and went his way. That questioner might or might not have understood the essence of the Bhagavatavani, the voice of the Lord, but for us people here, those words were echoing in our hearts of hearts like mantraksharas, letters of the gospel. Thank you. To conclude, several devotees from our Ramana Center, Chiranjeevi Shraddha Gavala, Srimati Neeraja, and Sri Venkat Gavala, will share with us a few talks from the book, Talks with Bhagavan. Talk number 266. There are said to be Sadeha Mukta and Videha Mukta. Sadeha Mukta liberated in body and Videha Mukta liberated without body. Maharshi, there is no liberation. And where are Muktas? Mukti is synonymous with the self. Jivan Mukti, liberation while alive, and Videha Mukti, liberation after the body falls, are all for the ignorant. The Jnani is not conscious of Mukti or Bandha, bondage. Bondage, liberation, and orders of Mukti are all said for an Ajnani in order that ignorance might be shaken off. There is only Mukti and nothing else. Devotee, are all in liberation? Is Abhyasa needed? Maharshi, where is all? There is no liberation either. It could be only if there was bondage. There was really no bondage, and so it follows there is no liberation. Abhyasa is only to prevent any disturbance to the inherent peace. There is no question of years. Prevent this thought at this moment. You are only in your natural state, whether you make abhyasa or not. Is who am I a true path to the realization of the one self? Maharshi, yes. When you see God in all, do you think of God or do you not? You should certainly keep God in your mind for seeing God all around you. Keeping God in your mind becomes dhyana. Dhyana is the stage before realization. Realization is in the self only. Dhyana must precede it. Whether you make dhyana of God or of the self, it is immaterial. The goal is the same. Arunachalatilu Karunakara Parama Arunaravinda Padam. Devotee, is not samsara an hindrance? Do not all the holy books advocate renunciation? Maharshi, samsara is only in your mind. The world does not speak out, saying, I am the world. Otherwise, it must be ever there, not excluding your sleep. Since it is not in sleep, it is impermanent. Being impermanent, it has no stamina. Having no stamina, it is easily subdued by the self. The self alone is permanent. Renunciation is non-identification of the self with the non-self.
On the disappearance of ignorance, the non self ceases to exist. This is true renunciation. Rabbarama Arunaravinda Padame. Devotee, I am young and a grihini, housewife. There are duties of grihastha dharma, household. Is devotion consistent with such a position? Maharshi, certainly. What are you? You are not the body. You are pure consciousness. Grihastha dharma and the world are only phenomena appearing on that pure consciousness. It remains unaffected. What prevents you from being your own self? The self is always there. It is you. There is nothing but you. Nothing can be apart from you. The question of compatibility or otherwise does not arise. Arunaravinda Padame Arunachalatiluru Karunakara Paramal Arunaravinda Padame. Devotee, what about bringing down divine consciousness from above? Maharshi, as if the same is not already in the heart? O Arjuna, I am in the expanse of the heart, says Sri Krishna. He who is in the sun is also in this man, says a mantra in the Upanishads. The kingdom of God is within, says the Bible. All are thus agree God is within. What is to be brought down? From where? Who is to bring what and why? Realization is only the removal of obstacles to the recognition of the eternal immanent reality. Reality is. It need not be taken from place to place. Now we request the devotees of Michigan to continue these online celebrations with their offerings. Jai Ramana.